గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యేంత వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాదాపు 20 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన ధర్మాసనం విచారణ పూర్తయ్యేంత వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగాలకు తాత్కాలిక బ్రేక్ పడినట్లయింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. వేట కొడవలితో 2 కొడుకులను ఓ తల్లి నరికి చంపింది. అనంతరం ఆమె కూడా భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గాజుల రామారంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జపాన్ అది అన్న బాబు పరిస్థితి ఏందన్నా? తెలుసా నీకు వాళ్ళు? బెడ్షీట్ మంచి తీసుకోండి. ఈ రూమ్ లో ఇక్కడ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి చూడండి. సౌండ్ లేదా? వీటి అసలు ఏం లేదు అన్న. ఈయన చూడన్నా కొద్దిగా సీరియస్ గా ఉన్నాడన్నా. తీసుకెళ్ళిపోదామన్నా, పాపం మీరు సీరియస్ గా ఉన్నట్టున్నాడు. నేను పెడతాను ఈ వీడియోలు అన్నా. ఉన్నాయి కానీ ఉంది నేను పంపిస్తాను. ఇది తీసుకో ఫస్ట్ పాపం ఏవో కింద ఒక బెడ్షీట్ వేసినామే. ఇక్కడ తీసుకోండి సార్. ఇక్కడ వాడి కింద ఆల్రెడీ బెడ్షీట్ ఉందన్న. మనం పట్టుకోవడం స్ట్రెచర్ పైకి తీసుకురావట్లేదా? వాళ్ళ మదర్ 2 బాబుని చంపేసి తన పై నుంచి దూకేసింది సార్. అన్న కరెక్టే అన్న. మీరు లేపన్నా, నువ్వు అలానే చేయబెట్టు అన్న. కొద్దిగా కాలు లేపా, కొద్దిగా కాలు లేపు. నువ్వు అన్న ఇలా చేయలేపుకుంటాడు అట్లా. థ్యాంక్స్. రక్తం పడుతుంది. ఇంకేం చేయగలవు చెప్పు. ఇవేం చేయగలవు చెప్పు. ఇవేం చేయగలవు చెప్పు. ఆగనా, ఏం కాలే, ఆగు. తిప్పకన్నా ఏం కాదన్నా. అన్న బాబు పరిస్థితి ఏందన్నా? తెలుసా నీకు వాళ్ళు? బెడ్షీట్ మంచి తీసుకోండి. ఈ రూమ్ లో ఇక్కడ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి చూడండి. సౌండ్ లేదా? వీటి అసలు ఏం లేదు అన్న. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. వేట కొడవలితో 2 కొడుకులను ఓ తల్లి నరికి చంపింది. అనంతరం ఆమె కూడా భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గాజుల రామారంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాషిత్ లైన్లో ఉన్నారు. చెప్పండి బాషిత్. మధు, మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వేటకొడవలతో తన ఇద్దరు చిన్నారులను ఒక తల్లి నరికి చంపింది. అనంతరం ఆమె కూడా భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గాజుల రామారంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఈ జీడిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారంలో చెందిన 11 ఏళ్ల రిషిత్ రెడ్డి, 5 ఏళ్ల ఆశీష్ రెడ్డిలను కన్నతల్లి వేటకొడలతో నరికి చంపి ఆ తర్వాత భవనంపై నుంచి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలోనే పోలీసులు 5 పేజీల సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకుంటూ సమాచారం అందుతుంది. కుటుంబ కలహాలతోనే మృతి చెందినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విధంగా ఈ తల్లి ఎందుకు చంపింది ఈ ఇద్దరు పిల్లలను అనే కోణంలోనే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఆ సూసైడ్ నోటు తీసుకొని ఆ సూసైడ్ నోట్ లో రాసిన వాస్తవం ఏందని చెప్పి పోలీసులు విచారణ చేపడుతున్నారు. పిల్లలు తన చేతిలో హత్యకు గురి కావడం స్థానికులకు కలిసివేసింది. బాలనగర్ డీసీపీతో సహా పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ చేపట్టారు. మధు, జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ సోనీ సంస్థల ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రైంచై రోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్, విఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు. అనంతరం ప్రముఖ జపాన్ కంపెనీ మరుబెనీ ప్రతినిధుల బృందం టోక్యోలో సీఎంతో భేటీ అయ్యింది. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై చర్చించారు. నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు మారుబేని సంస్థ ముందుకొచ్చింది. మొత్తం 600 ఎకరాల్లో రూ.1000 కోట్లతో పెట్టుబడితో పార్కు ప్రతినిధులు తీసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 5,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు ఇదే. సుమారు 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఉన్నాయి. దేశంలోనే తొలి సెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మారుబేని ముందుకు రావడం సంతోషమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక టీటీడీ ఎస్వి గోశాలలో గత 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను సీరియస్గా తీసుకున్న కూటమి సర్కార్ భూమనను స్వయంగా టీటీడీ ఎస్వి గోశాలను వచ్చి సందర్శించాలని తెలిపింది. దీంతో ఇవాళ ఉదయం ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వైసీపీ కార్యకర్తలతో కలిసి ఎస్వి గోశాలకు బయలుదేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. గోశాలకు వస్తే చనిపోయిన గోవులను ఇప్పుడు కనిపిస్తాయి అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. మొత్తం ఎన్ని గోవులు చనిపోయావో తెలియాలంటే పాతిపెట్టినవి తవ్వి బయటకు తీయాలని డిమాండ్ చేశారు. తాను గోశాలకు వస్తున్నా అని ప్రకటించగానే నిన్న అర్ధరాత్రి నుంచే తనను ఇంట్లో నిర్బంధించారని ఫైర్ అయ్యారు. టీడీపీ సవాలును స్వీకరించి తాను వస్తానంటే రానివ్వట్లేదని ఆరోపించారు. ఈ విషయంలో తాను రేపు అయినా ఎల్లుండి అయినా గోశాలకు రావడానికి సిద్ధమని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. హాస్య నాటిక, వాళ్ళని అనుమతించటం, మమ్మల్ని అనుమతించకపోవటం, మిమ్మల్ని అనుమతిస్తున్నాము అని చెప్పటం, ఉదయం నుంచి నన్ను ఒక్కరిని అనుమతిస్తామని చెప్పటం, ఆ తర్వాత 5గురిని అనుమతిస్తామని వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి చెప్పటము, ఆ తర్వాత మా 5గురికి కూడా లేదు, మీరు వెళ్ళటానికి లేదు అని చెప్పటం, ఆ తర్వాత అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఆ రకంగా మాట్లాడారు. వాళ్ళు 40 మంది రెడీగా ఉన్నారు, అందువల్ల వాళ్ళు దాదాపు 40 మంది లోపలికి పోయినారు. మేము 5 మందిమే వస్తామని చెప్పినాం. ఆయన చేత కూడా అబద్ధం చెప్పించడం ఏంటంటే నాకు అర్థం కాల. పోనీ పెద్ద మనిషిగా ఎస్పీ గారే ఉండి
మేము 5 మందిమి, వాళ్ళు 20 మంది ఉండి మాకేం అభ్యంతరం లేదు. ఆ 40 మంది కూడా ఉండని మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా నేను దానికి సిద్ధం. సాధువుని కూడా పెట్టాం. దానికి తోడు మా ఎంపీ మొత్తానికి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నటువంటి సీన్లో తమాషగా ఆయన తప్పించుకొని నేరుగా వెళ్లటం జరిగింది. మా ఎంపీ గారికి ఒక్క ప్రశ్నకు కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోయినారు. లోపల ఊరికే ఆయన మీద కాట్లాడేటువంటి వాళ్ళలాగా ఎగిరిగిరి ఆయన మీద ఎగిరినారే తప్ప ఆయన వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల. ఇది వాళ్ళ నిర్వాహకం. రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఇంకొకటి కూడా చెప్పినాడు ఎవరు ఈవో గారు, ఆ 5 సంవత్సరాల పాటు ఎన్ని ఆవులు చనిపోయినాయి అనేటువంటి రికార్డులే లేకుండా చేసినారు అని చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు? దాంట్లో మతలబు ఉంది. అవన్నీ చనిపోలేదు కాబట్టి అవన్నీ కూడా లేకుండా పోయినాయి అని. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై నాయకురాలు మాజీ మంత్రి మరోసారి విమర్శలు గుప్పించారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీటీడీ ఎస్వి గోశాల వ్యవహారంపై టీడీపీ నేతల సవాల్కి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారని తెలిపారు. గోశాల వద్దకు ఆయనను అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా అని ఆమె ప్రశ్నించారు. సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. టీటీడీ ప్రతిష్ట రోజు రోజుకు దెబ్బతింటుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మరోసారి సనాతన ధర్మం ఇదేనా అంటూ నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ ఎస్వి గోశాలలో ఆవుల మృతిపై కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలు ఆధారాలతో సహా ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు ఛాలెంజ్లు విసరకూడదని ఆమె మండిపడ్డారు. తమ నేతల జోలికి వస్తే ఊరుకోమని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. గోవులు చనిపోతున్నాయి, గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు కాపాడితే మేమేం మాట్లాడాం. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా, చూపించినప్పుడు మూసుకొని ఉండాలి. వాళ్ళు దమ్ముంటారా ధైర్యం ఉంటారా అని ఎవరు ట్వీట్ చేయమన్నారా? ఎవరు చేయమన్నారు ట్వీట్ చేయకపోతే మనం ఎందుకు పోతాము? మేము ఎందుకు వస్తాము? చెప్తావి నువ్వు చెప్తావా? ముందు చెప్పాను కదా మీకు, వాళ్ళు ఛాలెంజ్ విసిరిన వాళ్ళతో నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉంటే వస్తాను. ఫోన్ చేస్తాము. మీరేం చేయగలుగుతారా? వదిలేసి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. నేను తన్ను తినేదానికి కూడా సిద్ధం. మేమెందుకు ఒప్పుకుంటాం? మేమెందుకు ఒప్పుకుంటాం? వాళ్ళే చెప్తారు. పర్మిషన్ గోవులు చనిపోతున్నాయి, గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు. మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. రాజు కసిరెడ్డి మద్యం కుంభకోణానికి కీలక సూత్రధారని ఇటీవల విజయసాయి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. నేడు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు కావాల్సి ఉండగా వివిధ కారణాలతో రాలేకపోతున్నట్లు అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. ఇక ఇదే అంశం పైన మరింత సమాచారాన్ని మాకు అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు లైన్లో ఉన్నారు. చెప్పండి సాంబశివరావు. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సిట్ అయితే సిట్ స్పీడ్ పెంచిందనే చెప్పాలి. ఇప్పటికీ దానికి సంబంధించి నోటీసులు జారీ చేసినా కూడా ఒక పక్క అటు విజయసాయి రెడ్డి గాని, ఇది ఒక పక్క ఇటు ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గాని, మిథున్ రెడ్డి, ఆ ముగ్గురిట్లో ఇప్పుడు కసిరెడ్డి
రెడ్డి రాజశేఖర రెడ్డి అయితే స్పందించట్లేదు. అయితే ఈ రోజు రేపు విజయసాయి రెడ్డి రావాలని చెప్పేసి కూడా సిట్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 18వ తారీఖు విజయసాయి రెడ్డి, 19వ తారీఖు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే రావాలని చెప్పేసి విచారణకు రావాలని చెప్పేసి కూడా వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న విజయసాయి రెడ్డి అనూహ్యంగా కూడా ఈ రోజు నేను హాజరవుతాను, రేపు హాజరు కాలేనని చెప్పేసి కూడా ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. మరి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్ మరి ఈ రోజు అయితే విజయసాయి రెడ్డి ఆ సిట్ అధికారుల ముందు అయితే హాజరు కాలేదు, రేపు హాజరు కావాల్సింది. మరి రేపు కూడా వస్తారా రారా అనేది కూడా డౌట్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిపై మాత్రం ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎందుకంటే ఓ పక్క అతనికి కోర్టు ఖచ్చితంగా కూడా సహకరించాలని చెప్పినప్పటికీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి 4 సార్లు నోటీసు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఒక పక్క మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి విషయం తెలుస్తుంది. సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని చెప్పి షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ముందస్తు అరెస్ట్ చేయకుండా బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఒకరే ఈ యొక్క కేసుకు సహకరిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా విజయసాయి రెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చిట్టు దగ్గర వెల్లడించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి రేపు హాజరు అవుతారా కారా అనేది సస్పెన్స్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు 18వ తారీఖు హాజరు కావాలని చెప్పినప్పటికీ అతను ఒక రోజు ముందే హాజరవుతారని చెప్పినప్పటికీ ఈ రోజు హాజరు కాలేదు. కాబట్టి రేపు మరి విజయసాయి రెడ్డి హాజరవుతారా లేరా అనేది సస్పెన్స్ గా ఉన్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి రేపు ఒకవేళ విజయసాయి రెడ్డి మాత్రం హాజరైతే మాత్రం చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. విజయసాయి రెడ్డిని ప్రశ్నించిన తర్వాత తదుపరిగా సిట్ అధికారులు మాత్రం ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. రేపు విజయసాయి రెడ్డి వస్తారా రారా అనేదే ఇప్పుడు అందరి మధ్యలో మెరుగుతున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. కొల్లేరు వాసులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయనే నమ్మకం పెరుగుతుంది. కొల్లేరు ప్రాంత జిరాయితీ భూముల యజమానులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కొల్లేరు వివాదానికి కారణమవుతున్న అంశాలపై 12 వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికార సంస్థకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనే ఆశతో కొల్లేరు వాసులు ఉన్నారు. కొల్లేరు ప్రాంతంలో 5వ కాంటూరు పరిధిలో ఉన్న ఆక్రమణలు తొలగించి సరస్సు సరిహద్దులు నిర్మించాలంటూ 2008లో సుప్రీం ఆదేశించిన అమలు చేయకపోవడంతో కాకినాడకు చెందిన మృత్యుంజయరావు అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఎలాంటి ఆక్రమణలు సహజ సిద్ధ నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఉండరాదని, కొల్లేరులో ఉన్న వాస్తవ పరిస్థితులను నివేదిక ఇవ్వాలంటూ గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ 2006 తర్వాత ఆక్రమణలు తొలగించామని, తిరిగి ఆక్రమణలు చోటు చేసుకోవడంతో వాటిని తొలగించే పనిలో ఉన్నట్టుగా స్పష్టం చేసింది. ఇక ఇదే సమయంలో కాంటూరు పరిధి కంటే అదనంగా భూములు ధ్వంసం చేశారని, ప్రైవేటు జిరాయితీలు భూములకు పరిహారం చెల్లించకుండానే ధ్వంసం చేశారని భూ యజమానులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వీరబ్రహ్మ లైన్లో ఉన్నారు. చెప్పండి వీరబ్రహ్మ. మధు, ప్రపంచంలోనే మంచినీటి సరస్సుల్లో ఒకటైనటువంటి కొల్లేరు సరస్సు సంబంధించి ఉన్నటువంటి ఏవైతే కాంటూర్లు ఉన్నాయో కాంటూర్ల వివాదం అయితే గత దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొల్లేరు ప్రాంతంలో చేపల వేటకు సంబంధించి జీవిస్తున్న వారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, కొల్లేరు పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే 5 అబౌవ్ 5 కాంటూర్ పైన ఉన్నటువంటి ఎవరైతే
రైతులు ఉన్నారో పట్టాదారులు, ప్రైవేట్ రైతుదారులను వారికి వచ్చినటువంటి ఇబ్బందులు సంబంధించి వారందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏవైతే ఈ కొల్లేరు సరస్సు సంబంధించి కూడా నవ్య ప్రాణి సంరక్షణ చట్టం కింద అదంతా కూడా ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ కింద పరిగణనలో తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొల్లేరు సరస్సు ఉందో ఆ కొల్లేరు సరస్సుకి సంబంధించి సాగు చేస్తున్నటువంటి రైతులకి సంబంధించి కూడా ఏదైతే 2006లో ఏదైతే హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కొల్లేరుకి సంబంధించినటువంటి అక్రమంగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు, లేకపోతే అక్రమంగా ఉన్నటువంటి స్థలాలు ఎవరైతే ఆక్రమించారో అన్ని కూడా డిస్పోజ్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఈ కొల్లేరుకి సంబంధించి 1వ కాంటూర్, 2వ కాంటూర్, 3వ కాంటూర్, అదేవిధంగా 5 కాంటూర్లు ఉంటాయి. ఎబో 5వ కాంటూర్ పైన ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు చెందినటువంటి భూములు. ఈ భూములకు సంబంధించి తమకు సంపూర్ణమైన హక్కు ఉందని చెప్పేసి వీరందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పు సంబంధించి అయితే వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ కొల్లేరు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించి అంటూ కూడా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ గా పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే పిటిషన్దారులు వేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి కూడా 12 వారాల లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక క్లారిటీకి రావాలి. వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రైతులకి సంబంధించి క్లారిటీ చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరుకు సంబంధించిన రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంబంధించి పరిగణనలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎంత భూమి ఉంది, ఆ భూమికి సంబంధించి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ కి సంబంధించి హద్దులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ వరకు ఉన్నాయి, ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ను పరిరక్షణ చేయడానికి కావాల్సినటువంటి భూమి నైసర్గిక స్వరూపం ఎంతవరకు ఉందనే ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా కూలంకుషంగా పరిశీలించి కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు కొల్లేరు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించి సుమారు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, లేకపోతే ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించి కూడా 9 మండలాల్లో ఈ కొల్లేరు సరస్సు ప్రవాహం ఉంటుంది. సుమారుగా 2 లక్షల హెక్టార్లు ఉన్నటువంటి ఈ కొల్లేరు సరస్సు ప్రస్తుతం చూసుకున్నట్లయితే పూర్తిగా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. 2006లో ఎవరైతే చాలా మంది కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యం ఈ కొల్లేరు సరస్సు ఒకప్పుడు మంచినీటి సరస్సు, ఈ కొల్లేరు సరస్సు సంబంధించి పరిరక్షించాలని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే కొల్లేరు సరస్సు ఉందో ఒక 2 లక్షల ఎకరాలకు సంబంధించి కూడా పూర్తిగా సుమారుగా 80-90% ఆక్రమణకు గురైంది. ఈ ఏరియా అంతా కూడా ఇటు చేపల చెరువులు కావచ్చు, రైలు చెరువులు కావచ్చు, అన్ని కూడా ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాన్ని అంతా కూడా డిస్మాండిల్ చేయాలి. ఒక పూర్వం వైభవాన్ని తేవాలని చెప్పేసి 2006కు ముందు ఇచ్చినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో 2006 తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొల్లేరు సరస్సును అంతా కూడా పునర్నిర్మాణం చేయడానికి ఎవరైతే ఆక్రమించారో ఆ చెరువులన్నీ కూడా డిస్పోజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే తాజాగా కూడా ఇదే నేపథ్యంలో ఎవరైతే అబౌవ్ 5 కాంటూర్ పైన ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు సంబంధించి కూడా వారికి సంపూర్ణమైనటువంటి భూ హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని కూడా ఎవరైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు డిస్టర్బ్ చేస్తున్నారు, తమకున్నటువంటి భూభాగంలో ఇటు చేపల చెరువులు కావచ్చు, లేకపోతే వరి పండించుకోవటం కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీరందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పు సంబంధించి పూర్తిగా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి భూమి యొక్క నైసర్గిక స్వరూపం, అదేవిధంగా పరిరక్షణ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ అన్ని తీసుకొని 12 వారాల లోపు కోర్టుకి నివేదించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు కొల్లేరు రైతాంగం అంతా కూడా పూర్తి సంతోషంలో ఉన్నారు. మధు, థ్యాంక్ యూ వీరబ్రహ్మం.